పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, పిన్నెల్లి సోదరుల బెయిల్ రద్దు సందర్భంగా సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? పిన్నెల్లి సోదరులకు సంబంధించిన వ్యవహారంలో పల్నాడులో ఇటీవల జరిగిన 2 జంట హత్యలకు సంబంధించి 2 తెలుగుదేశం నాయకులను చంపినటువంటి వ్యవహారంలో గతంలో హైకోర్టు వారిద్దరికి ముందస్తు బెయిల్ రద్దు చేసింది. ఆ బెయిల్ ను రద్దు చేసినటువంటి తీర్పును ఆదేశాలను పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే దీనిపైన తొలుత 2 నెలల క్రితం దాఖలైనటువంటి పిటిషన్ లో తొలుత సుప్రీంకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించింది. వెంటనే అరెస్ట్ చేయొద్దు అని చెప్పని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి అనేక పరిణామాలు ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి చేసుకున్నటువంటి అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తరపు అదేవిధంగా పోలీస్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందుంచారు. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు విచారణకు పూర్తిగా సహకరించాలి అని చెప్పి స్పష్టం చేసింది. అయితే పిన్నెల్లి సోదరులు తొలుత సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి కొన్ని రోజుల వరకు తమ దర్యాప్తుకు సహకరించారని, అయితే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో తమకు దర్యాప్తునకు విఘాతం కల్పించడంతో పాటు సాక్షులను బెదిరించడము, సాక్ష్యాలను తారుమారు చేసే క్రమము, సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసేటువంటి పనులు కూడా పూనుకున్నారని, అదే సందర్భంలో టెలిఫోన్ ద్వారా అనేక మంది సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించారు అని చెప్పి సుప్రీంకోర్టు ముందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు అనేక విషయాలను రావడం జరిగింది. దాంతో పాటుగానే వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్న అనేక విషయాలు తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వ్యవహారాలతో కూడుకున్నాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. దాంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఒక కౌంటర్ అఫిడవిట్ లో 161 స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఎవరైతే సాక్షులు ఉన్నారో వారిని కూడా బెదిరిస్తున్నారు అని చెప్పని సుప్రీంకోర్టు ముందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు పోలీస్ తరపు న్యాయవాదులు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైన విచారించినటువంటి ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాకుండా సాక్షులను బెదిరించడం వంటి అనేక అంశాలకు పూనుకున్నారని, వీటన్నిటి విషయంలో ఇవన్నీ క్షమించరానివి. అయితే ఈ సందర్భంలో పిన్నెల్లి సోదరులు మిగిలినటువంటి ప్రముఖులు వెళ్లిన విధంగానే పిన్నెల్లి సోదరులు కూడా జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చినప్పటికీ 161 స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నిందితులను ఎలా బెదిరిస్తారు, ఏ విధంగా వ్యవహరిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. దాంతో పాటుగానే పోలీసులు కూడా సుప్రీంకోర్టు చురకలు అంటించింది. 161 స్టేట్మెంట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ నిందితులకు ఎలా చేరాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించుకోవాలి, పోలీసులు పరిశీలించుకోవాలి అని చెప్పని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కింద అసహనం వ్యక్తం చేయడంతో పాటుగా ఈ వ్యవహారంలో ఏమన్నా కామెంట్లు కావాలా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. అదే సందర్భంలో 161 స్టేట్మెంట్ కి ఇచ్చినటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ పోలీసులతో పాటుగా నిందితులకు చేరటం అనేది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సందర్భంలో దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించని వీరందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేయడానికి కూడా ఏవైనా నియమ నిబంధనలు ఇవ్వాలా అని చెప్పి, ఏవైనా ఆదేశాలు ఇవ్వాలా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సుప్రీంకోర్టు అట్లాంటిది ఏమీ లేదని, వెంటనే అరెస్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా కోర్టుకి తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో అరెస్టుకు ముందు తామే లొంగిపోతాము అని చెప్పి పిన్నెల్లి సోదరుల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు చెప్పారు. అయితే లొంగిపోవడానికి తమకు 2 వారాలు సమయం ఇవ్వాలి అని చెప్పి కోరగా, 2 వారాల ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 2 వారాల బెయిల్, 3 వారాల ఈ రకంగా సమయం ఇవ్వటం అనేది మంచిది ఇచ్చేటువంటి నిబంధనలు ఏవీ లేవు అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించగా, తాము ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో సహకరిస్తాము, తామే వచ్చి లొంగిపోతామనేటువంటి విషయాన్ని మరోసారి స్పష్టం చేసినటువంటి పిన్నెల్లి సోదరులకు పోలీసుల ముందు, కోర్టు ముందు లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇస్తూ పిన్నెల్లి సోదరులు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు కల్పించినటువంటి మధ్యంతర ఉపశమనాన్ని, అంటే కొంతకాలం పాటు అరెస్ట్ చేయొద్దు అనేటువంటి ఉపశమనాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ధన్యవాదాలు అరుణ్.